ఆఖరి పోరాటం చిత్రంలో లతాజీతో కలిసి బాలుగారు పాడిన యుగళ గీతాన్ని అప్పటికప్పుడు కంపోజ్ చేసి వేటూరి గారి చేత రాయించారట. ఆ పాటలోని చరణాలను సంగీతపరంగా లతాజీ మెచ్చుకుంటే ఆ చరణాలను అందంగా అలవోకగా రాయడంలో వేటూరి వారి ప్రతిభ గురించి లతాజీకి వివరించి ఆమె ప్రశంసలకు వేటూరి గారిని పాత్రుణ్ణి చేశారట ఇళయరాజా గారు. సన్నివేశ సాహిత్యానికి ప్రతీకగా నిలిచే ఆ పాటను బాలుగారితో కలిసి పాడడానికి నేను కాస్త ప్రయత్నిస్తాను. సిరిమల్లె పూలకు సరిగా మగుమగుమ తాకినమ్మ జంట ముద్దులు అవి తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా సన్నాయంటి వయ్యారాలు సాయంత్రాలే సంగీతాలే మల్లె పూలకు సరిగా మగుమగుమ తాకినమ్మ జంట ముద్దులు తెల్ల చీరకు తగదిమి తపనలు రేగినమ్మ సందే ఎన్నెల్లో రపపా బపా పపపా పపా రపపా పపా పపపా తుర్రురురురు 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 తుర్రురురు వైశాఖం హత్తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా కవ్వింతలో వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమే నీ తోడు కావాలి నీ తోడుకోవాలి నీ నీడలో ఉన్న శృంగారమే జాబిల్లి సూర్యుడు ఆకాశంలో నిలిచిన సొగసుల ఎర్ర చీరకు తకదిమి తపనలు రేగినమ్మ సంధి ఎన్నెల్లు రా సిరిమల్లె పూలకు సరిగా మగుమగుమ తాకినమ్మ జంట ముద్దుల్లో కలిసి వస్తే నీ పరువం అడుగుతున్నా హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా ఆకాశ దేశాన మేఘ రాగాలు పలికాయి నా స్వప్న సంగీతమే ఈ చైత్ర మాసాల చిరునవ్వు దీపాలు వెలిగాయి నీ కంట నా కోసమే గిలిగింతే గీతాలై సింగారానికి సిగ్గులు కలిపిన తెల్ల చీరకు తకదిమి తపనలు రేగినమ్మ సంధి ఎన్నెల్లు సిరిమల్లె పూలకు సరిగా మగుమగుమ తాకినమ్మ జంట ముద్దుల్లో అవే తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా సన్నాయంటి
చీరకు తకధిమి తపనలు రేగేనమ్మ సందే ఎన్నెల్లో రీరా సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో. వండర్ఫుల్ సార్. సార్ లతాజీ పాడినటువంటి పాట ఇది. ఆవిడ మొట్టమొదటి పాట నిద్రపోర తమ్ముడా ఎప్పుడో 1950s పాడారు. తర్వాత ఆవిడ తెలుగులో పాడిన పాట ఇదే ఆవిడ నేను పాడాలని ఆవిడ అన్నాళ్ళు నాకు అవకాశం ఇవ్వకుండా ఉన్నారనమాట. లేకపోతే ఎప్పుడూ పాడేవారు తెలుగులో, బాలుడితో పాడాలి అని ఆ తల్లి అంతవరకు వెయిట్ చేసినట్టు నేను అనుకుంటాను. ఫెంటాస్టిక్ సార్. మాకు కూడా ఇంత మంచి పాట దక్కేదా? ఎందుకంటే మనం మన పుట్టుకు ముందర నుంచి ఒకవేళ ప్రహ్లాదుడిలాగా మన అమ్మ కడుపులో ఉంటే మన అమ్మ వాళ్ళు కానీ పాడుతుంటే, లేకపోతే ఇంకెవరన్నా పాడుతుంటే మా అమ్మ ద్వారా మనకు వినపడుతుంటే లతా మంగేష్కర్ పాటలన్నీ విని మా అమ్మ ఎప్పటికీ చెప్తుంది. నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హవా మే ఉడుతా జాయే మొరలాల్ దుపట్టా మల్లు మల్లు ఈ పాట వినాలని నేను చాలా యాతన పెట్టేవాడిని. మా ఇంట్లో గ్రామ్ఫోన్ లేదు, రేడియో లేదు. ఎవరింట్లోనే ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది. పెట్టే వరకు నేను అన్నం తినేవాడిని కాదని చెప్పారనమాట. అది అప్పుడు విన్నటువంటి ఆ లతా మంగేష్కర్ గారి గాత్రం విని నేను పెద్దవాడినై నేను పెరిగి అయిన తర్వాత బాంబేకి వెళ్ళి ఆవిడతో పాటలు కలిసి పాడుతూ, ఆ తర్వాత ఆవిడ మద్రాసుకు వచ్చి తమిళంలో పాట పాడారు, తర్వాత తెలుగులో పాడారు. ఆ 2 పాటలు నేనే ఆవిడతో కలిసి పాడే భాగ్యం నాకు దక్కింది. థ్యాంక్స్ టు ఇళయరాజా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్స్.